సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు నా విహారీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసేపటికి మనం విజయవాడ నుంచి నర్సాపూర్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే నర్సాపురంలో గ్లాస్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు షాప్ దగ్గర నుంచి ఈ మెటీరియల్ అయితే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ కటింగ్ చేయాలి కాబట్టి. అండ్ ఇప్పుడు గ్లాస్ షాప్ దగ్గర నుంచి మళ్ళీ గ్లాసెస్ డోర్స్ ఎక్కించుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. సో గ్లాస్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మనం 3 days బ్యాకే చెప్పాం, అసలు నాకు ఇవాళ ఆటో పెడుతున్నాను, నాకు ఇవాళ మెటీరియల్ కావాలి అని చెప్పి. సో చేశారు, కానీ కంగారుగా చేశారు. నాకైతే నచ్చలేదు వర్క్ ఫినిషింగ్ అనేది. సో మళ్ళీ నేను కూర్చొని దగ్గరుండి ఆ గ్లాసెస్ అన్నీ ఫినిషింగ్ చేయించేపాటికి నాకు టైం వచ్చేసేపాటికి 10:30 అయింది. 8ంటికి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం అని చెప్పి వచ్చాము. కాకపోతే ఏంటంటే ఇంకా వర్క్ బాగాలేదు. వర్క్ బాగోపాటికి మనకి మాట వస్తుందని చెప్పి నేనైతే అక్కడే కూర్చొని దగ్గరుండి మొత్తం నీట్గా చేయించేసాను సెల్ఫ్లు అవి. ఇంకా డోర్స్ తీసుకోవడానికి మళ్ళీ వేళ్ళ గోడౌన్కి వెళ్ళాలి మనం. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇంకా డోర్స్ అయితే ఎక్కించేసామండి. ఈ పైన పట్టా చూసారు కదా. నేను ఏమన్నానంటే మేమిద్దరం ఎదురు ఆటోలో సరిపోము, సో వెనకతలు కూర్చుంటాము, నాకైతే పట్టా కట్టేసిండి పైన. ఇప్పుడు మళ్ళీ ఈ ఎండలో వెళ్ళి అక్కడ వర్క్ చేయాలంటే కష్టం, పట్టా కట్టేసిండనా అంటే ఆయన సరే అని చెప్పి పట్టా కట్టేశారనమాట. ఇవి డోర్స్ పక్కన ఉన్నవి, ఇది వాళ్ళ గోడౌన్ అనమాట. ఇక్కడ మనం అవి ఎక్కించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతే వెళ్ళిపోదాం. సో ఇంకా మేమైతే ఇప్పుడు వచ్చి ఇంకా టిఫిన్ చేయలేదండి. ఇంకా నేనేమన్నానంటే టిఫిన్ చేసి వెళ్దామని చెప్పి అన్నాను. ఆయన టైం అయిపోతుంది. చూడు. సో టిఫిన్ అయితే చేసేసామండి. అక్కడ నాకు నచ్చింది టిఫిన్. వీడియో తీద్దాం అనుకున్నా కానీ టైం లేదు, ముందు వెళ్ళిపోదాం అని చెప్పి అన్నారని చెప్పి వీడియో అయితే తీయలేదు. ఎగ్ దోశ చెప్పాం, బాగా చేసి ఇచ్చారు, అసలు చాలా బాగుంది. ఇంకా నరసాపురం దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 5 kilometers అయితే మనం నరసాపూర్ వెళ్ళిపోతాం. సో నరసాపూర్ వచ్చేసి మొత్తం అన్లోడింగ్ చేసేసి ఫిట్టింగ్ చేసేద్దాంలే అనుకుంటే ఈలోపు టైం 3 అయింది. సర్లే ఫుడ్ తినేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఈలోపు మెటీరియల్ అంతా చూసుకుంటే మా వాడు మెటీరియల్ మర్చిపోయాడు, ఫిట్టింగ్ చేయాల్సినవి. ఇంకా నేనేమన్నానంటే కొంచెం హోటల్ దగ్గర దింపేసి తర్వాత హార్డ్వేర్ షాప్ ఏమైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి, కొంచెం హార్డ్వేర్ తీసుకోవాలి అని చెప్పి అన్నాను. ఇంకా సరే అని చెప్పి అన్నారు వాళ్ళు కూడా. ఇంకా కుర్రాడిని ఇచ్చి పంపిస్తే సరే ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళాయా అని చెప్పి అన్నాము. ఆడేంటంటే ఏదో హోటల్కి తీసుకెళ్ళాడు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అని చెప్పి. ఆ హోటల్ అయితే అసలు పరమ చెత్తలా ఉంది. అంటే తినిన తర్వాత తెలిసిందిలేండి పరమ చెత్త అని చెప్పి. చూడండి ఆ హోటల్ కూడా